పచ్చని అడవిలో టిమ్మీ అనే ఒక చిన్న పులి ఉండేది. టిమ్మీకి ఆడుకోవడం, దొర్లడం అంటే చాలా ఇష్టం. కానీ అన్నిటికంటే ఎక్కువగా టీ పార్టీలు అంటే పిచ్చి. ఒక ఎండగల మంగళవారం టిమ్మీ గొప్ప టీ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి 3 ముఖ్యమైన వస్తువులు కావాలి. అతనికి ఒక మెరిసే టీ పాట్, కొన్ని చిన్న టీ కప్పులు మరియు రుచికరమైన స్వీట్లు కావాలి. టిమ్మీ ఆలోచించాడు, ఈ అద్భుతమైన వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి? మొదట అతను టిల్లీ అనే టౌకాన్తో మాట్లాడాడు. టిల్లీ, అతను అడిగాడు, గొప్ప టీ పాట్ ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? టిల్లీ ఆలోచించింది. ఆమె తల వంచి తన ముక్కుతో సూచించింది. మెలికలు తిరిగే నది దగ్గర ఉన్న పొడవైన చెట్టు దగ్గర ప్రయత్నించి. టిల్లీకి ధన్యవాదాలు చెప్పి పొడవైన చెట్టుకు దొర్లాడు. అక్కడ పెద్ద ఆకుపచ్చ ఆకుల కింద ఒక అందమైన మెరిసే టీ పాట్ ఉంది. తర్వాత టిమ్మీకి చిన్న టీ కప్పులు కావాలి. అతను టెర్రీ అనే తాబేలు ఎండలో కునుకు తీస్తుండడం చూశాడు. టిమ్మీ గుసగుసలాడాడు. నీ దగ్గర నా టీ పార్టీ కోసం ఏమైనా చిన్న టీ కాపులు ఉన్నాయా? టెర్రీ నెమ్మదిగా ఒక కన్ను తెరిచాడు. చిన్న టీ కాపులు అని అతను గొనుక్కున్నాడు. అతను నెమ్మదిగా డర్లీ పడుకున్నాడు మరియు అక్కడ అతని గుళ్ళ కింద 4 చిన్న రంగురంగుల టీ కాపులు ఉన్నాయి. చివరిగా టిమ్మీకి రుచికరమైన స్వీట్లు కావాలి. అతను తన్య అనే తాబేలు కొన్ని జ్యూసీ బెర్రీలను నములుతూ కనిపించాడు. తన్య, టిమ్మీ పిలిచాడు, నా టీ పార్టీ కోసం రుచికరమైన స్వీట్లు తయారు చేస్తావా? తన్య నవ్వింది. ఖచ్చితంగా టిమ్మీ, నేను రుచికరమైన టాట్లు మరియు చిన్న ముక్కల టోస్ట్ చేయగలను. త్వరలో అన్ని సిద్ధమయ్యాయి. మెరిసే టీపాట్, చిన్న టీ కాపులు మరియు తన్య యొక్క రుచికరమైన టాట్లు మరియు టోస్ట్ అన్నీ ఒక పెద్ద ఆకు టేబుల్ పై ఉన్నాయి. టిమ్మీ, టిల్లీ, టెర్రీ మరియు తన్య అందరూ కూర్చున్నారు. వారు నవ్వారు మరియు మాట్లాడుకున్నారు మరియు రుచికరమైన టీ తాగారు. ఆ రోజు టిమ్మీ స్నేహితుల నుండి కొద్దిగా సహాయంతో మరియు టీతో ప్రారంభమయ్యే చాలా విషయాలతో ఏదైనా కల నిజమవుతుందని